హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. 2 రోజుల నుంచి అయితే వీడియోస్ అస్సలు పెట్టలేదు కదా! ఎందుకంటే వైఫై కనెక్ట్ అన్నది లేదండి మాకు. అందుకే వీడియోస్ అన్నది పెట్టలేకపోయానండి. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది కదండి. ఉదయం ఎంత చలి ఉంటుందో అంత ఎండ గట్టిగా కాస్తుంది. ఎండలో ఉండిపోతే ఎండలోనే ఉండిపోవాలనిపిస్తుందండి. అస్సలు ఇంటి లోపలికి వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను మెంతికూర అయితే చూపిస్తున్నానండి. మెంతులు నానబెట్టేసి అయితే చల్లానండి. చల్లితే ఇంత మెంతికూర అయితే వచ్చింది. కృష్ణుడికి వచ్చేసి పూజ అయితే చేసుకున్నానండి. మనమే చలిని తట్టుకోలేకపోతున్నాం కదండి. ఇంక ఈ కుక్కలు ఇంకేం తట్టుకుంటాయండి. అలా ఎండలోనే ఉంటుంది. బలవంతంగా పిలిస్తేనే కానీ వచ్చి మన దగ్గర ఉంటుందండి. చలి చాలా వేసేస్తుందండి మాకు ఇక్కడ. ఏ టైంలో చూసినా సరే ఎండలోనే ఉంటుందండి. దాంతో పాటు నేను కూర్చుంటే నాకు కూడా ఇంట్లోకి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా వంట వచ్చేసి మెంతికూర పప్పు అయితే వండుతున్నానండి. మెంతికూర తీసినప్పుడు అనిపించింది 2 రోజులకు ఒకసారైనా సరే ఇలా వేసుకుందామని. కానీ వేయం కదండి. అప్పుడే అలా అనుకుంటాము. మళ్ళీ వేయాలంటే అదేదో పెద్ద పనిలాగా ఫీల్ అయిపోతాము. ఇంక వేయలేదండి. అలానే ఖాళీగా అయితే వదిలేసాను. ఇంట్లో కానీ పప్పు కానీ వండామంటే చాలా చిరాకు పడిపోతారండి మా హస్బెండ్. మా వారి కోసం వచ్చేసి ఉల్లిపాయలు కోసి అయితే పక్కన పెట్టానండి. మిక్చర్ కూర అయినా త్వరగా అయిపోతుంది కదా వండేద్దామని. పక్కన రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. 12 అయితే వండుదాంలే రైస్ అని. అందరూ మంచి వాళ్ళు అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఎవరి గురించి ఎవరు మాట్లాడుకుంటారు, ఇంకా ఎవ్వరూ మాట్లాడుకోరు. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఒకరికి నచ్చనివి చాలా ఉంటాయి. ఉండకుండా ఎవరు ఉండరు కదండి. అలా అనేసి అందరి ముందు ఒకరి గురించి ఒకరం చెప్పుకుంటామా? చెప్పుకోం కదండి. ఏదైనా ఇంటి వరకే ఉండాలి. బయటికి వెళ్తే ఏమనుకుంటారండి? కష్టమో నష్టమో ఏదో రకంగా మ్యారేజ్ అయ్యి ఒక దగ్గర ఉంటున్నాము అంటే ఆ బంధానికి మనం ఎంత విలువనిచ్చుకోవాలండి. నచ్చలేనప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా అస్సలు మాట్లాడకూడదు. ఆ మనిషిలో నచ్చనివి ఏదన్నా ఉంటే అది నచ్చలేదు అని మనం పక్కన పెట్టాలి కానీ మనిషినే నచ్చలేదు అంటే బాగోదు కదండి. నేను కూడా ఒకప్పుడు ఇలానే మాట్లాడేదాన్నండి. అలా తెలుసుకున్నాను జీవితం అంటే ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి అన్నది. మనకు నచ్చని పని ఏదో చేశారని వాళ్ళు చేసిన మంచంతా మర్చిపోతే ఎలా అండి చెప్పండి. అలా చేయకూడదు. ఏదైనా సర్దుకుపోవాలి. సర్దుకుపోతే ఏదైనా సర్దుకుపోతే ఏ జీవితమైనా ఆనందంగానే ఉంటుంది. అంతే కదండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్.